హర్ష సాయి కేసుని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అక్కడ మిత్ర చేస్తున్న ఆరోపణలు కావచ్చు, ఆ అమ్మాయి లైఫ్కి సంబంధించి ఎలా చూస్తున్నారు ఈ కేసుని సంబంధించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన కొంచెం చిన్నవాడు అంటే ఈయన పోక్సో పెట్టచ్చు. 10 ఏళ్ళు 12 ఏళ్ళు డిఫరెన్స్ ఉంది ఆ అమ్మాయికి ఇతనికి. ఓకే, అమ్మాయికి 36 38 ఉన్నాయి, ఇతనికి 25 ఏళ్ళు ఎంతో ఉంది. సో కానీ చిన్న వయసులోనే బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు ఆ అమ్మాయి మీద కేసు పెట్టాలి. ఒకవేళ నిజంగా పెట్టాలనుకున్నా లేదు వెసులుబాటు, బట్ ఆ అమ్మాయి వెళ్ళి పెట్టింది. ఇంకా నానా రకాలు ఏంటి బ్లాక్మెయిల్, హెరాస్మెంటు, అది రేపు అన్నీ పెట్టింది. పెళ్లి చేసుకుంటాను, మోసం చేశాడు అన్నీ పెట్టింది. ఇప్పుడు వీడికున్న ఆప్షన్ ఏంటి? ఇప్పుడు ఒకవేళ తను తప్పు చేయకపోతే నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకోవడానికి బయటకు వచ్చాడు అనుకోండి, ఇప్పుడు జానీ మాస్టర్ లాగా తీసుకెళ్ళి లోపలేస్తారు. లోపలేసి రిమాండ్ అంటారు, తర్వాత ఏదో ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ లీకులు మీరు చూస్తుండేవాడు, వాళ్ళకు ఉన్న ఆప్షన్, ప్రస్తుతానికి అబ్బాయిలకు ఉన్న ఆప్షన్ ఏంటంటే దాక్కొని యుద్ధం చేయడం తప్ప, గెరిల్లా యుద్ధం అంటారు దీన్ని. మన చట్టం చేసిన పని అది. ఇప్పుడు బయటికి ధైర్యంగా ఎందుకు రావని అడుగుతారు మీడియా వాళ్ళు. వచ్చి చెప్పు, మీడియా ముందుకు వచ్చి చెప్పచ్చు కదా నీ తప్పు. హర్ష సాయి తప్పేం కనిపించట్లేదు. మగాడిగా పుట్టడమే సార్, అంతే, చాలా పెద్ద తప్పు. ఏమి లేదు మన దేశంలో మగాడిగా పుట్టడమే పెద్ద తప్పు. తప్పంటే ఈ బెట్టింగ్లు చేశాడో లేకపోతే యాప్లు చేశాడో ఇవన్నీ నేను పట్టించుకోను. అప్పు తీసుకున్నాడు, అప్పు ఇవ్వకపోవడం అవన్నీ కూడా నేను పట్టించుకోను. రేప్ చేశాడు అనేది ఖచ్చితంగా అబద్ధం తెలుస్తుంది. అంటే నాకు అనిపిస్తుంది ప్రైమా ఫేస్ చూస్తే. అమ్మాయి కంప్లైంట్ తీసుకోండి, నాకు వేరే ఏ సాక్ష్యాలు అక్కర్లేదు. జస్ట్ ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ చూసారా మీరు? చూసాను, నేను కంప్లైంట్ చూసాను, ఎఫ్ఐఆర్ చూశాను. ఆ కంప్లైంట్లో అమ్మాయి ఏమంటుందంటే, ఆమె అతనికి ఇల్లు తీసిచ్చి, ఆమె అక్కడ ఉండిచ్చి, ఆమె అక్కడికి వెళ్ళి, ఈయన రాలా అక్కడికి, ఆమె అక్కడ ఇల్లు తీసిచ్చింది, ఆమె అక్కడికి వెళ్ళింది, ఆమె ఏదో డిస్కషన్స్లో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు చెప్పాడు. అక్కడ దాకా ప్రూఫ్ ఉంది ఇది. తర్వాత ఆ రోజు రాత్రి ఆమె చెప్పేదానికి ఏ రకమైన ప్రూఫ్ లేదు. సరే అక్కడికి కూడా వద్దాం. ఏమంటుంది? ఫోర్స్ఫుల్గా నన్ను డ్రింక్ చేయమన్నాడు. అంటే ఏమైనా డ్రింక్ హ్యాబిట్ లేదా అప్పటిదాకా? వీ నో దట్ యాక్చువల్గా. ఓకే, ఆవిడకి ఉంది అలవాటు. అంతేకాదు ఆవిడ లిక్కర్ షాప్లో ఇంతకుముందు చేసి ఆడియో విని ఉంటారు మీరు. సరే, ఫోర్స్ఫుల్గా డ్రింక్ చేయమన్నాడు ఒకటి. మామూలుగా డ్రింక్ చేయమంటే చేయదు ఆవిడ అనే డౌట్ వస్తుంది. అయిపోయింది. తర్వాత డ్రింక్లో మత్తు మంది ఏదో కలిపాడు. ఒకవేళ నేను మత్తు మంది కలిపి మీకు డ్రింక్ ఆఫర్ చేసినప్పుడు తాగు అంటానా? మామూలుగా తాగు అంటానా? అది ఫోర్స్ కదా ఫస్ట్ పాయింట్. సో మామూలుగా తాగినప్పుడు నిజంగానే మత్తు మంది కలిపినప్పుడు చాలా చాలా నైస్గా తాగుదాం, చీర్స్ కొట్టుకుందాం అని ఇస్తాను. అక్కడ ఫోర్స్ ఉండదు. సరే, అది అయిపోయింది. అప్పుడు అత్యాచారం చేశాడు అనుకుందాం. అత్యాచారం చేసి దాన్ని వీడియో కూడా చేసి ఆ నెక్స్ట్ రోజు నుంచి దాన్ని చూపించి బెదిరించి తనతో బలవంతంగా సంసారం చేశాడు, అది కూడా అనుకుందాం. ఒకవేళ కనుక ఏ బుర్ర బుద్ధున్నవాడు ఎవరైనా సరే, వాడున్న వీడియో, వాడు అది కూడా పెద్ద యూట్యూబరు, వాడికి అన్ని లక్షల మంది అభిమానులు, కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఆ వీడియో బయట పెట్టుకుంటే వాడే కదా అన్పాపులర్ అయ్యేది. సింపుల్ లాజిక్. ఆ వీడియో చూపించి వాడి కెరీర్ని వాడే ఎందుకు సమాధి చేసుకుంటాడు? అంటే అది ఒక అస్త్రం కదా. ఇప్పుడు అమ్మాయి చెప్తున్న దాంట్లో మీరు ఆ కేసు అంతా చదివానన్నారు కదా, ఆ కేసులో కీలకంగా కనిపిస్తుంది అస్త్రం. ఎవరికి సార్ ఇలా చెప్పడం అనేది అస్త్రం. ఇలా చెప్పడం అనేది అస్త్రం. ఇప్పుడు రాయడానికి బాగుంటుంది, ఎందుకంటే నేను బ్లాక్మెయిల్ చేశాడని రాయడానికి ఏదో ఒకటి చెప్పాలి కదా. అంటే ఆ అమ్మాయి కంప్లైంట్లు మీరు చూస్తుంటారు కదా. అవును. మిత్ర కంప్లైంట్లో టోటల్గా ఉండేది ఏంటంటే, నన్ను మా దగ్గర ఏదైతే జరిగిందో ఇదంతా, దీన్ని వీడియోలు ఉన్నాయి, దాన్ని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనేది మెయిన్. ఆ వీడియో ఆవిడ ఏం చూపించలేదు ఎక్కడ. ఆల్రెడీ ఆవిడ సబ్మిట్ చేస్తుంది, ఇప్పుడు బయటకి ఎందుకు చూపిస్తుంది? ఆవిడ చూపించింది ఏమిటి తెలుసా? ఒకటే ఒక వీడియో, అది కూడా వాళ్ళ బాల్కనీలో ఉన్నది. ఎవరి దగ్గర? హర్ష సాయి దగ్గర మాకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి, అవి చూపించి నన్ను బెదిరిస్తున్నాడని. అవును. దానికి సాక్ష్యం ఏంటి ఆవిడ దగ్గర? ఇప్పుడు ఆల్రెడీ హర్ష సాయి విడుదల చేస్తున్న ఆడియోలే కదా. అంటే ఎంతో కొంత తన జాగ్రత్తగా ఉన్నాడనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈవిడ ఇలాంటిది అని తెలిసినప్పుడు బేసికలీ ఈవిడే చెప్పుకుంది. ఏంటి మీరు గమనిస్తే ఆ కాల్ స్టార్టింగ్లోంచి లేదు, మధ్యలోంచి ఎక్కడో రికార్డ్ చేశాడు. అంతకుముందు ఆవిడ ఏదో మాట్లాడుంటుంది, లైక్ నాకు పెద్ద పెద్ద వీఐపీలు తెలుసు, వాళ్ళందరికీ గర్ల్ ఫ్రెండ్స్ని నేను సప్లై చేస్తుంటాను, ఇలాంటిది ఏదో మాటలు వచ్చినప్పుడు ఓకే ఏంటి మనిషి తేడాగా ఉంది. దీనికి తోడు మీరు గమనిస్తే ఆవిడే ప్రపోజ్ చేసింది. ఆవిడే 4 సార్లు 3 సార్లు అడిగింది. ఆవిడ గట్టిగా అరుస్తుంది. తర్వాత ఏంటి ఎందుకు చెప్పవు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పి సైకోలాగా మారుతుంది 3ఓసారి 4ఓసారికి. సో ఇలాంటివి జరిగినప్పుడు వాడు సేఫ్ సైడ్ ఎవడైనా సరే రికార్డ్ చేసుకుంటాడు. ఫస్ట్ కాల్లో రికార్డ్ చేయకపోవచ్చు, వాడికి ముందు ఆలోచన ఉండకపోవచ్చు. హలో హాయ్ నేను మాట్లాడుతున్నాను అనేది మీకు లేదు, గమనించండి. ఎందుకంటే కాల్ మధ్యలో రికార్డ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే అంతకుముందు ఏదైనా డౌట్ వచ్చి ఉండొచ్చు, ఖచ్చితంగా రికార్డ్ చేసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే నేను కంప్లైంట్ చేయడం కరెక్టు, నువ్వు డిఫెండ్ చేయడం తప్పు అంటున్నారు మీరు ఎట్లాగో కంప్లైంట్ చేసుకున్న మగాడికి దిక్కు లేదు, చేసిన పట్టించుకోరు. ఆవిడ కంప్లైంట్ చేసినప్పుడు లేదు భయ్యా నాది తప్పు కాదు, ఇదిగో వినండి అని చెప్పి చూపించడం కూడా తప్పు. అంటే మేము గిల్లించుకోవాలి, మూసుకొని పడి ఉండాలి తప్ప కనీసం సాక్ష్యాలు కూడా బయటకు చూపించకూడదు. అదేనా మీరు అనేది? అంత దారుణంగా ఉంది పరిస్థితి. చూపిస్తాడు సార్ ఖచ్చితంగా. ఇట్లాంటి వాళ్ళని 1-2 రోజులు గుర్తుపట్టేయచ్చు.
ఇట్టా మనిషి తేడా, మనిషి ఇట్లా చేస్తారు అని చెప్పి ఎవరన్నా సరే అంతెందుకు మనల్ని వేధిస్తున్నారు అనగానే మనం ఖచ్చితంగా సాక్ష్యాలు పెట్టుకుంటాం. సాక్ష్యాలు పెట్టుకుని ఏం చేస్తాడు సార్? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోరా అంటారు. ఆవిడకేం ఉండదు. సాక్ష్యాలు ఎందుకు పెట్టుకుంటాడంటే మగాడు రేపు నా మీద కేసు పెడితే నేను బతికి బతకట్టడానికి పెట్టుకోవాలి తప్ప. చీటింగ్ కదా. అంటే ముందు నుంచి ఒక ప్లాన్గా ఉండి ఒక అమ్మాయితో ఒక జర్నీ చేస్తున్నప్పుడు ఎలా అనుకుంటారండి? ఇప్పుడు భార్యతో సంసారం చేస్తుంటారు, అన్ని సాక్ష్యాలు పోగేసుకుంటారు. ఇది చీటింగ్ అని ఏ రాజ్యాంగంలో చెప్పారు నాకు తెలియదు. ఇది చీటింగ్ కాదు, సేఫ్టీ, ఖచ్చితంగా సేఫ్టీ. ఎందుకంటే ఇప్పుడు మీకు నాకు కన్వర్జేషన్ స్టార్ట్ అయింది అనుకుందాం, మధ్యలో మీరు నీకు తెలుసా నేను ఒకటి పొడి చేసి చంపేశాను రా, ఆడు ఇది పడిపోయాడు, తర్వాత ఇంకోటి జరిగింది అన్నప్పుడు ఒరే వీడు పెద్ద తేడాగాడు ఉన్నాడు అని చెప్పి ఐ స్టార్ట్ రికార్డింగ్. ఎందుకంటే రేపు నువ్వు నాకు కూడా చేసే అవకాశం ఉంది. మీరు అదే నేను గమనించమంటున్నాను. కాల్ మొత్తంలో స్టార్టింగ్ నుంచి రికార్డింగ్ లేదు, మధ్యలో ఎక్కడ రికార్డ్ చేస్తారు. ఎందుకు అంటే అమ్మో ఇదేదో తేడా కేసులో ఉంది, మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. ఖచ్చితంగా అంతే. సో ఇప్పుడు కూడా ఆ అమ్మాయి పెట్టింది ఈ కాల్స్ పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నానని పెట్టలా, ఆ వీడియో ఏదో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని పెట్టింది కంప్లైంట్లో. అంతేగాని ఈ కాల్ ఏదైతే ఉందో, ఏది నేను లిక్కర్ షాప్ ఒకడికి సడగోపం పెట్టాను, వాడి కొడుకు ఆస్తి దక్కకుండా చేశాను, అదే ఆ షాప్ ఓనర్షిప్ దక్కకుండా చేశాను, తర్వాత మినిస్టర్కి ఎవరినో సప్లై చేశాను, ఇలాంటివి, తర్వాత ఇతని మీద ఇవేవి ఆయన ఇంతకుముందు బయటపెట్టలా, ఇప్పటిదాకా బయటపెట్టలా. ఎప్పుడైతే ఆవిడ కేసు పెట్టిందో ఆయన డిఫెన్స్ కోసం పెట్టాడు తప్ప ఇంతకుముందు ఎప్పుడు పెట్టలా. అది కూడా ఆయన పెట్టాడో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టారో, బట్ వాట్ ఎవర్ ఆయన ఫోన్ నుంచే వచ్చిండాలి, దాంట్లో పెద్ద డౌట్ ఏం లేదు. కానీ ఆవిడ కంప్లైంట్లో ప్రస్తావించింది మాత్రం నా వీడియో, నాకు మొత్తమంది కలిపి నన్ను మానభంగం చేసి ఆ వీడియో రికార్డ్ చేసుకొని దాన్ని చేస్తున్నాడు అని చెప్పి. అది కూడా మనం ఎందుకు నమ్మడానికి నమ్మసక్యంగా లేదంటే ఈవిడే ప్రపోజ్ చేసి నీకు అల్లుడు కృష్ణలా ఉన్నాయి, నువ్వు అద్భుతంగా ఉంటావు, ఏజ్ అయిపోతుందిరా, నువ్వు తొందరగా రారా, ఇవన్నీ ఆవిడ అన్న తర్వాత అతను ఆవిడకి ఇంత ఫోర్స్ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఎవడని అనుకుంటాడు కదా. అదే నా పాయింట్. శేఖర్, టోటల్గా మీరు తీసుకున్న స్టాండ్ చూస్తుంటే అంటే ఎక్కడికి జర్నీ చేయబోతున్నారు? అంటే మగవాళ్ళకి ఇలా జరుగుతున్నప్పుడు ఒక ప్లాట్ఫామ్గా ఉండదలుచుకున్నారా? అంటే ఓన్లీ నా పాయింట్ సార్, ఆవిడని బద్నాం చేయడం నా ఇంట్రెస్ట్ లేదు, ఆవిడకి శిక్ష పడేట్ చేయడం కూడా నా పాయింట్ కాదు. బట్ ఒక మనిషి మీద నువ్వు వెళ్ళి ఇన్ని నిందలేసావు, ఓకే, ఒకవేళ అతను అప్పిచ్చుంటే అదే నువ్వు అతనికి అప్పిచ్చుంటే ఆ అప్పు గురించి కేసు పెట్టు, తప్పలేదు. అతను ఏదో బెట్టింగ్ యాప్లో ఏదో చేస్తున్నాడో దానివల్ల ఏదో ప్రాబ్లం అనుకుంటే దాని మీద కేసు పెట్టు, తప్పలేదు. సరే నేను ఏ విషయంలో తిట్టాడో కొట్టాడో అనుకుంటే దాని మీద కేసు పెట్టు, తప్పలేదు. కానీ ఇంత క్లియర్గా నువ్వే ఫ్లట్టింగ్ చేసి నువ్వే అంతా చేసి నువ్వే అతను నీ మీద రేప్ చేశాడు, అది తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తానని కేసు పెడితే అది జస్ట్ అతన్ని కాళ్ళబేరానికి పిలిపించి ఒకవేళ నువ్వు ఏదైనా అప్పించుంటే అది వసూలు చేసుకోవడానికి నువ్వు చేస్తున్న ఒక మోటివేటెడ్ కేసు లాగా అనిపిస్తుంది నాకు. అంటే ఈ ఒక్క కేసు కోసం మాట్లాడలేదు, ఏ ఒక్క కేసు, జానీ మాస్టర్ కావచ్చు, లేకపోతే హర్ష సాయి కావచ్చు, లేకపోతే రాజస్థాన్ కావచ్చు, ఈ అన్నిటికీ కూడా శేఖర్ అనే ఆయన ఒక ప్లాట్ఫామ్ గా మారదలుచుకున్నాడు ఇటువంటి కేసులు తరపున. అంటే ఏం చేయబోతున్నారు? ప్రతి ఒక్కరికి నేను సపోర్ట్ చేయాలని కూడా నాకు ఉద్దేశం కూడా కాదు సార్. నాకు దీనికి ఈ రొచ్చులో నాకు ఎక్కువ రోజులు ఉండాలని కూడా లేదు. నాకేం చెప్తున్నాను ఒక్క అంటే ఓన్లీ సెలబ్రిటీలకు సంబంధించింది మాత్రమే అసలు ఇది కూడా కాదు సార్. నేను చెప్తాను కదా, నేను లిటరల్లీ ఎంతమంది వస్తే అంతమంది వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ఏమిటి వివక్ష, ఇప్పుడు నువ్వు ఒక చట్టం చేసావు 493 ఆర్ఎల్స్ రైట్ నో అది మార్చి BNS 69 అంటున్నావు. అది ఏంటి, ఒక రిలేషన్లో ఉన్నప్పుడు అబ్బాయి కనుక వదిలేస్తే వాడి మీద కేసు పెట్టచ్చు, వాడి మీద 10 ఏళ్ళు జైలు శిక్ష పెట్టచ్చు చేయొచ్చు. అదే అమ్మాయి వదిలేస్తే మూసుకొని ఉండాలి. ఇది ఏ రకమైన చట్టం? అబ్బాయికి మనసు ఉండదా? వాడు మనిషి కదా, వాడు కుక్క ఏమన్నా, ఎందుకు మమ్మల్ని సెకండరీ సిటిజన్స్లా ట్రీట్ చేస్తున్నావు అనేదే నా పాయింట్. ఎప్పుడు వెళ్ళబోతున్నారు? వీలైనంత త్వరగా సార్. నాకు ఎందుకంటే మా ఆవిడ ఇప్పుడు కొడుకు ఆవిడ పుట్టింటికి వెళ్ళింది, ఒక 3 నెలలు గ్యాప్ ఉంది నాకు, ఈ లోపల ఏదో ఒకటి చేసేయాలి. మళ్ళీ వాళ్ళు కారిడార్ ఏమైనా తయారు చేస్తున్నారా లేకపోతే? చేస్తున్నా సార్, చేస్తున్నాను. ఎంత తీసుకుంటారు శేఖర్ భాష ఇటువంటి చేయడానికి? సార్ మీరు నాకు ఎంత ఇచ్చారు చెప్పండి, మీకు అర్థమైపోద్ది. ఇది ఓన్లీ మనం ఎక్కడైనా సార్, ఎక్కడైనా నాకు అంత ఇది అంటే నేను ఒక్కడే నడుచుకొని పోతాను సార్, వచ్చేవాళ్ళు రమ్మనండి అంతే. నేను